ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుందో లిక్కర్ స్కామ్, దాని గురించి మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు మనీ ట్రయలే జరగలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే చూస్తే కనుక దమ్ముంటే నన్ను పట్టుకోండి అన్నట్టు ఆయన విసిరిన ఛాలెంజ్, నేను విజయవాడలోనే ఉండాలని ఎక్కడికి పారిపోలేదంటూ ఆయన చేసిన ఛాలెంజ్ ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముంది? మరి యూపీఐ ఈ డబ్బులన్నీ అడిగిపోయినాయి. యూపీఐ కొట్టకుండా క్యాషేగా తీసుకుంది మన ముందుకి. మరి డబ్బులన్నీ అడిగిపోయినాయి, డబ్బులు తీసుకోలేదంటే అడిగిపోయినాయి. ఎక్కడికి పోయినాయి డబ్బులు? మరి యూపీఐ కొట్టలేదు కదా. యూపీఐ కొడితే అకౌంట్కి పోయాయి, అకౌంట్కి పోతే లెక్క వచ్చేది. మరి క్యాష్ తీసుకున్నారు కదా, క్యాష్ ఎక్కడికి పోయింది? ఏం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోక ఇంకాడికి పోయింది? వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడతారు? అందరూ అన్ని ఆధారాలతోటి, అన్ని వ్యవస్థలతోటి మొత్తం బయటకు వచ్చింది. ఆల్రెడీ వచ్చేసింది. కొద్ది క్లారిటీ కావాలి, కొద్దిగా క్లారిటీ అయిపోయింది. తొందర ఎందుకు? ముందుంది ముసళ్ళ పండగ, వెయిట్ చేయి. అసలు మనీ ట్రయలే లేదు. ఎందుకు ట్రైల్ లేదు అంటే మరి ఈ డబ్బులన్నీ ఆడిపోయినాయి అని అంటే డబ్బులే కదా తీసుకుంది. వైన్ షాప్లో ఏమి ఇది తీసుకోలేదుగా, వైన్ షాప్లో ఏం తీసుకోలేదుగా. ఆయన యూపీఐ తీసుకున్నారా? తీసుకోలేదు. మరి క్యాష్ తీసుకున్నారుగా, క్యాష్ అడిగిపోయింది. మనీ ట్రయల్ జరగలేదంటే మనీ ట్రయల్ అంటే అదే కదా. మరి క్యాష్ ఎక్కడికి పోయింది? ఈ క్యాష్ అంతా ఏమైంది? మరి ఇన్ని వేల కోట్లు ఇంత ఈ మరి వైట్ కొన్నారంటున్నారు. మరి వైట్ కొంటే మరి ఇచ్చేటప్పుడు చెక్ ఇవ్వాలిగా, మందు కొనేటప్పుడు చెక్ ఇవ్వాలిగా. మరి తీసుకునేటప్పుడు మరి వైట్ తీసుకోవాలా, బ్లాక్ తీసుకుంటారా? మరి క్యాష్ అంటే ఏంది? బ్లాకే కదా. మరి దాన్ని మనీ ట్రయల్ జరగలేదంటే ఇంకేం ట్రయల్ జరిగింది అది? మరి మరి ఇక్కడ ఆయన చూస్తేనేమో అసలు పార్టీ నడపడానికే ఇబ్బంది ఉంది, మీరేమో స్కామ్ జరిగింది అంటున్నారు, డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి, పార్టీ నడపడానికే ఇబ్బందుల్లో ఉండాలని అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఆడే అబద్ధాల కోర్ అనేది జగన్మోహన్ రెడ్డి నుంచే నేర్చుకోవాలి మనందరమే. అర్థమైంది? మేమేదో బద్దాలు జగన్మోహన్ రెడ్డి అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి నుంచే నేర్చుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఎవరితోటి ఏది కాదు, అంతా జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చిన నాటకాల్లో భాగమే ఇవన్నీ. వెయిట్ అండ్ సీ. అన్నీ బయటకు వస్తున్నాయి, ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఎందుకు అంత ఆవేశపడాల్సినంత అవసరం లేదు. నువ్వేం చేసావు అనేది రేపు ఆధారాలు సహా బయటకు వస్తుంది. ఇంతమంది సుప్రీంకోర్టులో బెయిల్ అయితే మరి క్యాన్సిల్ ఎందుకు అయింది? ఇంతమంది నిన్న కూడా కాకానిది క్యాన్సిల్ అయిందిగా, నిన్న అరెస్ట్ చేశారు కాకాని. మరి వీళ్ళందరూ ఎందుకు వేస్తున్నారు బెయిల్? తప్పు చేయకపోతే బెయిల్ ఎందుకు వేయాలి? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏమన్నా రాశారైంది? ఏమన్నా రక్తంతో ఏమన్నా రాయలేదుగా. మీరు చేసిన దాన్ని పేర్లు ఎక్కించుకున్నాం మేము. మీరు చేసిన అరాచకానికి మేము పేర్లు ఎక్కించుకున్నాం. అది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దానికి ఎవడేం చేస్తాడు? మీరు చేసిన అరాచకమే కదా. మీరు ఆ రోజు అరాచకం చేశారు కాబట్టి రెడ్ బుక్లో ఎక్కించుకున్నాం. దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లా? మేమేం తప్పు చేయలేదే. మీరు తప్పు చేసి మమ్మల్ని ఇరికిచ్చారు. మీరు తప్పు చేసి మమ్మల్ని ఇరికిచ్చారు అంతేగాని మేము ఎవరిని 2019 నుంచి 2024 మధ్యలో మేము కొట్టలేదే. బయటికి రావడానికే ఇబ్బంది పెట్టారు కదా మీరు అందరూ మమ్మల్ని. కాలు బయటికి పెట్టి కనీసం ఇట్లా మీడియాలో మాట్లాడటానికి ఆస్కారం ఉందా? 2019 నుంచి 2024 మధ్య అప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? మేం చేసాం, మీరు చేశారా? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మొన్న పేరు నాని మాట్లాడుతూ ఒక సీరియస్ వార్నింగ్ అయితే కూటమి ప్రభుత్వానికి ఇచ్చాడు. వంగవీటి రంగా మరణంతో ఎన్టీఆర్ ప్రభుత్వం పతనమైంది, అదే గనక వల్లభనేని వంశీకి ఏదన్నా జరిగితే కూటమి ప్రభుత్వానికి అది మరణ శాసనమే అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎలా చూసేది ఏంది? మరణ శాసనం అంటే ఏమన్నా నువ్వు రాశారు కదా మన 2019 నుంచి 2024 మధ్య ప్రతి ఒక్కడికి మరణ శాసనమే మీరు రాసింది. అంతేగాని వల్లభనేని వంశీ అంటే ఏమన్నా ఆషామాష ఇదేం కాదు కదా. అతను మాట్లాడిన దానికి క్షమించరాని నేరం అవుతుంది. క్షమించడానికి కూడా ఆస్కారం లేదు. అతని గురించి మాట్లాడాల్సిన అవసరం మీడియాలో లేదు. అతను క్షమించరాని మాట మాట్లాడాడు. అసలు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన చిత్రహింసలకు గురి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఆయన చేసిన తప్పేం? ఆరోగ్యం బాగలేకపోతే కోర్టు ఏం చెప్పింది? పిటిషన్ వేసుకోమని చెప్పింది. మరి ఆ ఆరోగ్యం బాగాలేని పిటిషన్ ఎందుకు వేసుకోవాలి నువ్వు? అంటే బయట చూపించాయని నాటకాలా? పిటిషన్ వేసుకోమంది కోర్టు. మరి పిటిషన్ వేయండి. వేస్తే అన్నీ మరి బెడ్ కావాలని అడిగావు, బుడ్డి కావాలని అడిగావు, అన్నీ అడిగావు కదా. ఇది కూడా అడగవచ్చు కదా మరి బాగలేదని. ఇది కూడా అడుగు, నువ్వు బాగలేదని అడుగు. అడిగితే కదా చెప్పేది. నువ్వు అడగకుండా ఎట్ట చెబుతారు? కోర్టు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు పేరు నాని చేస్తున్నాడు అనుకోవాలంటే అంటే పేరు నానికి దగ్గరకు పడింది ట్రైన్ దగ్గరకు పడినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆరిపోయేది పని గెలుగు ఎక్కువ ఉంటారు చూసావా, ఆ టైపు. ఈడొక అమ్మటి ఉన్నాడు, అర్థమైందా? ఆడొక నాని ఉన్నాడు, నెల్లూరులో ఒక
బుల్లెట్ దిగిందా లేదని ఒక క్యాండిడేట్ ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు అంతా ఉన్నారు. ఒక 20 మంది, 20 మందికి ఒక 5-6 లోపలికి పోయారు అంతే. అధికారులే పోయింది, అసలు నాయకులు పోలా. అసలు నాయకులు వంశీ ఒకటే పోయింది. ఇంకా చాలామంది ఉన్నారు, 20 మంది నాయకులు అందరూ పోతారు. అన్ని వ్యవస్థ నువ్వేం చేసావనేది. ఇప్పుడు ఒక కేసు పెట్టారు అనుకుందాం రెడ్ బుక్లో, రెండో కేసు యాడ్ నుంచి వచ్చింది, మూడో కేసు యాడ్ నుంచి వచ్చింది. అసలు ఆ కేసు ఉన్నదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని, అలాంటప్పుడు అధికారులను అరెస్ట్ చేయాలి కదా. అధికారులు కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మా మద్యం కేసులో అధికారులనే అరెస్ట్ చేసింది, అసలు నాయకులు అరెస్ట్ చేయలేదే. అట్లానే ఇది కూడా తొందరపడతారు. దీనికి అన్నీ వస్తాయి, అంతా జరిగిద్ది, తొందరే పడద్దు. ముందుందో ముసళ్ళ పండగ. రెడ్ బుక్ రాజ్యాంగమా తొక్క రాజ్యాంగమా కాదు. ఎవడు తప్పు చేస్తే వాడికి అంత ఉంటుంది. ఎవడు ఎంత అంటారు చూసావా సామెత, ఎవడు ఎంత రుద్దుకుంటే అంత అంటిద్దని, అదే జరిగింది. అంటింది అంటారా మరి గట్టిగా? ఇప్పుడు ఉంది, అంటుతుంది. ఇంకా టైం ఉంది, 11 నెలలు అయింది. ఇంకా చాలా ఉంది టైము. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి నేను విజయవాడలో ఉన్నానని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి బెంగళూరు ఎందుకు వెళ్ళారనుకోవచ్చు అంటారు మళ్ళీ? ఇవన్నీ మామూలుగా ఆయన ప్యాలెస్ రాజ్యాంగం రాస్తుంటాడు ప్రతిసారి. ఇవాళ కొత్త ఏం కాదు కదా. ఆయన వారానికి ఇక్కడ ఉండేది 2 రోజులే, మిగిలిన 5-6 రోజులు ఆడే ఉంటాడు. ఏమి ఇక్కడ ఉండలేదు కదా ఆయన ఏమి. ఇదంతా ఒకెత్తైతే ఒక పక్కన వర్షాలు పడుతుంటే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలో ఉన్న ఇంటి పక్కన ఉన్న కట్టకి మళ్ళీ నిప్పంటుకుంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లోపంలో భాగంగానే జరుగుతుందని చెప్పి మళ్ళీ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుల ఫిర్యాదు. ఒకవైపున చూస్తే లిక్కర్ స్కామ్ ఏమో. జగన్మోహన్ రెడ్డి అంటేనే అలాంటి స్కాములు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 2019లో ఎలా వచ్చాడు? జనం ఓట్లు ఎత్తే రాలా. అర్థమైందా? ఏదో ఒకటి గవర్నమెంట్ మీద బురద జల్లటము, దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోలేకపోవటము. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇచ్చారు 2014-19 మధ్యలో. ఆషామాషిగా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి 250 పెంచడం సంవత్సరానికి చేయలా. ఇవన్నీ కాదు, ఒకేసారి పింఛన్ 2500 ఇచ్చారు. నువ్వేం చేశావు? 2000 ఇచ్చిన పింఛన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు వచ్చి ఏం చేశాడు? ఒకేసారి 4000 చేశాడు. అదే 4000 చేయడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? సరే, అది పెంచడాలు ఇవన్నీ ఓకే. ఒక పక్కన వర్షాలు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అవి మునుగుతున్నాయి, ఈ మునుగుతున్నాయి. అలా కాదు నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పట్టించుకోకుండా ఓన్లీ మా మీద రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు అంటూ ఒక పక్కన వైసీపీ నాయకులే చెబుతున్నారు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వలేదు, అక్కడ లాన్ తగలబెట్టారు అంటున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఏం తగలబడి ఉండిద్ది అనుకోవచ్చు అంటారు? కెమెరాలు అడిగారుగా, ఇవ్వచ్చుగా. మరి పోయినసారి కెమెరాలు ఉన్నాయిగా, నీకు అక్కడ లాన్ తగలబడి పని చేయలేనప్పుడు ఇంకా మాజీ ముఖ్యమంత్రి మరి పోయి ఇప్పుడు అంతా 9 నెలలు కావాలి, 10 నెలలు కాలేదు. మరి అప్పుడే కెమెరాలు పోయినాయి అంటే దాని అర్థం ఏంది? మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కెమెరాలు పనిచేయట్లేదంటే వ్యవస్థ లోపం ఎవరిది? మాజీ ముఖ్యమంత్రిదా లేకపోతే ఎవరిది? సెక్యూరిటీ పరంగా అంటే గవర్నమెంట్ది వచ్చింది. సెక్యూరిటీ నీ ఇంటికి నీ చుట్టూ కెమెరాలు పెట్టుకున్నప్పుడు ఆ కెమెరాలు ఇవ్వమని గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు చేసిన బండారం బయటపడిద్దనే కదా, నువ్వు చేసిన తప్పులు బయటపడితేనే కదా ఇవ్వకపోవడానికి ఈ కెమెరా. ఒకవైపు లెక్కర్ స్కామ్ ఏమో భారీ ఎత్తున ఒక పక్కన విచారణ జరుగుతుంది, మరో పక్కన అక్కడ తగలబడుతున్నాయి వరుస పెట్టి. అసలు ఏందంటారు ఈ లింకు? మదనపల్లి ఫైల్స్ తర్వాత చూస్తే కరకట్ట మీద కూడా కొన్ని ఫైల్స్ తగలబట్టారు. ఇవన్నీ జరుగుతాయండి. తగలబెట్టే కార్యక్రమం ఏందంటారు? ఇవాళ కొత్త ఏముంది? నందిగం సురేష్ ఆడి నుంచి వచ్చాడు, తగలబెట్టే కాడి నుంచి వచ్చాడు. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే సీఎంఏ అవ్వచ్చు. నా లెక్క అయితే సీఎం అయితేనే బాగుంటుంది. హోమ్ మినిస్టర్ అయితే ఏం బాగుంటుంది? సీఎం అనుకో దెబ్బేసినట్టు ఉంటుంది కదా. సీఎం అవటం కరెక్ట్ అనుకున్నాను నేనైతే. హోమ్ మినిస్టర్ కంటే కూడా సీఎంఏ కరెక్ట్. ఆశకి అద్దె ఉండాలి ఎవరికైనా, అది దానికి అర్థమైందా? ఆశకి అద్దె ఉండాలి, ఎవరికైనా కావచ్చు. సరే, ఈ తగలబట్టాన్ని అయితే కనుక ఎవరి లోపంగా చూడవచ్చు అంటారు? ఎవరి లోపం ఏముంది? కెమెరాలు ఇవ్వండి, కెమెరాలు ఇస్తే తెలియదు కదా ఎవరి లోపం అనేది. ఇస్తే మరి వాళ్ళ బండారం బయటపడుతుంది కదా. మరి ప్రభుత్వ లోపం అంటూ వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వ లోపం ఎట్టయితే? నీ ఇంటి దగ్గర ఇప్పుడు కెమెరా పెట్టుకున్నావు, కెమెరా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంది సిగ్నల్ దగ్గర, కెమెరాలు ఎందుకు పెడుతున్నారు? నువ్వు తప్పు చేస్తే తెలుసుకోవడానికే కదా. మరి ఆ కెమెరా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి తీస్తున్నారు. ఏమంటే తప్పు జరిగింది, ఇదిగో నీ చలానా ఇదిగో కట్టించుకో అంటున్నారు, నువ్వు ఇంత కట్టాలంటున్నారు.
ఇవాళ కట్టకపోయిన రేపు బండి అమ్మే రోజైనా కట్టాలిగా చలానా, ఎవరైనా కట్టాలిగా. మరి ఈ కెమెరాలు ఈనప్పుడు ఎవడేం చేస్తాడు, ఎవడింటి దగ్గర కెమెరాలు ఎవరు యాక్సెస్లో ఉన్నాయి. ఇప్పుడు మరి ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో కెమెరాలు ఎవరు యాక్సెస్లో ఉంటాయి, అక్కడున్న నివాస యోగ్యులు దాంట్లో ఉంటాయి. వాళ్ళు యాక్సెస్ ఇస్తేనే కదా నువ్వు చూడగలిగేది. నువ్వు యాక్సెస్ ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా చూస్తావు? మరి యాక్సెస్ ఇయ్యి, ఎవరు తప్పో తెలియదు కదా. ఎందుకు ఇవ్వట్లేదంటే ఎవడు బండారం బయటపడిద్దని, అంతే. మరి దానికి నువ్వు చెప్పేది నేను చిన్నపిల్లలు రోడ్డు మీద పిల్లాడు అడిగినా చెబుతాడు ఈ మాట. ఈ కెమెరాలు యాక్సెస్ ఇస్తే అది వేరుగా ఉంటుంది. నువ్వు యాక్సెస్ ఇచ్చినప్పుడు ఎవరు చెబితే ఏమైంది? ఎవరైనా అంతే ఉంటుంది. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. వ్యవస్థలో అన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిచేయటమే చంద్రబాబు గారి యొక్క ధ్యేయం. 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తాం. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము అందుకని చెబుతున్నాం. 7 త్వరలో అంబటి రాంబాబు కూడా